హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే. తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్. 500 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి, వయసు ఎంత ఉండాలి, సెలెక్ట్ అయినట్టయితే జీతం ఎంత ఉండబోతుంది, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏప్రిల్ 24వ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా ఈ నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకోండి. తర్వాత మీరు మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 500 పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీఎస్ఎఫ్ సంబంధించి 186, సిఆర్పిఎఫ్ సంబంధించి 120, సిఐఎస్ఎఫ్ సంబంధించి 100, ఐటీబీపీకి సంబంధించి 58, ఎస్ఎస్బికి సంబంధించి 42, టోటల్గా 506 వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తిరుపతి మరియు విశాఖపట్నంలోనూ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్ అయిన వారు నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు. మరియు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఏజ్ 25 సంవత్సరాల లోపు ఉండాలి. 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మరియు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్ ఉన్న లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి దాని సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ విల్ బి ఫాలోస్ అని ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆగస్టు 4th ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సెకండ్ పేపరు, ఉదయం మొదటి పేపర్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ అబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 250 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇన్ దిస్ పేపర్ క్యాండిడేట్స్ విల్ అలౌడ్ ద ఆప్షన్స్ ఆఫ్ రైటింగ్ ఎస్ఏ కాంపోనెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, బట్ ద మీడియం ఆఫ్ ది రైటింగ్ కాంప్రహెన్సివ్ కాంపోనెంట్స్ అండ్ అదర్ కమ్యూనికేషన్స్ లాంగ్వేజ్ స్కిల్ బి అని ఇచ్చారు. ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 100 మీటర్స్కి 16 సెకండ్స్ మేల్ క్యాండిడేట్స్, 18 సెకండ్లు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. 800 మీటర్స్ వచ్చేసి 3 minutes 45 seconds ఇస్తారు మేల్ అభ్యర్థులకి. ఫీమేల్ అభ్యర్థులు 4 minutes 45 seconds ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ జంప్ 3.5 meters, ఫీమేల్ అయితే 3 meters ఉంటుంది. షార్ట్ పుట్ కూడా ఉంటుంది. 7.26 kgs, 4.5 meters వేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. తర్వాత ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్, మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీ పీడిఎఫ్ లింక్ కోసం కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.